నెక్స్ట్ బడ్డింగ్. ఈస్ట్ ఈజ్ అన్ యూనిసెల్యులర్ ఫంగస్. దే ప్రొడ్యూస్ బడ్స్ ఆన్ దేర్ బాడీస్. ఈస్ట్ అనేది ఎగ్జాంపుల్గా మనం బడ్డింగ్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఈ బడ్డింగ్లో ఈస్ట్ సెల్స్లో ఈ బడ్డింగ్ అనేది చూసినట్లయితే ఇవి యూనిసెల్యులర్ ఫంగస్ అనమాట. ఈ ఈ బడ్స్ అనేవి అటు యొక్క బాడీ మీద అనేది ఫామ్ అవ్వడం మనం చూడొచ్చు అనమాట ఈస్ట్ సెల్స్లో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఈస్ట్ సెల్ అనమాట. ఈస్ట్ సెల్స్లో మనం ఇక్కడ బడ్స్ అనేవి ఎలా ఫామ్ అయినాయి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, వాటి యొక్క బాడీ మీద ఈస్ట్ సెల్స్ యొక్క బాడీ మీద మనకి అక్కడ బడ్స్ అనేవి ఫామ్ అవడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్ని బడ్డింగ్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా జరుగుతుందని చూద్దాం. ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్ చూసినట్లయితే స్పైరోగైరా ఇస్ ఎన్ ఆల్గే. మనం ఫ్రాగ్మెంటేషన్కి ఎగ్జాంపుల్ స్పైరోగైరా చెప్పొచ్చు. స్పైరోగైరా ఈజ్ ఎన్ ఆల్గే. ఈ స్పైరోగైరాని మనం ఆల్గే కింద చెప్పొచ్చు అనమాట. ఇది ఒక ఆల్గే. ఇట్ ఈజ్ ఏ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం విత్ సింపుల్ బాడీ ఆర్గనైజేషన్. ఇవి వాటి బాడీతో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఎలా అనేది మనం చూస్తే ఈ స్పైరోగైరాలో మనం చూసినట్లయితే ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఫస్ట్ ఇట్ బ్రేక్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఈచ్ ఫ్రాగ్మెంట్ గ్రోస్ ఇంటూ ఏ న్యూ ఆర్గానిజం. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫ్రాగ్మెంటేషన్. మనం ఈ ఎగ్జాంపుల్కి ఈ స్పైరోగైరాని మనం చూసినట్లయితే స్పైరోగైరాలో ఈ రీప్రొడ్యూస్ అనేవి ఎలా జరుగుతున్నాయంటే స్పైరోగైరా అనేది బ్రేక్ అయ్యి ఫస్ట్ అది ఏమవుతుంది, బ్రేక్ అయ్యింది ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ అయిపోతుంది. అలా ఈచ్ ఫ్రాగ్మెంట్ మళ్ళీ కొత్త ఆర్గానిజమ్స్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? ఈ స్పైరోగైరా అనేది ఏం చేస్తుందంటే ముక్కల కింద డివైడ్ అవుతుంది అనమాట. పేరెంట్ సెల్ అనేది ముక్కల కింద డివైడ్ అవుతే మనకు అక్కడ అవి మళ్ళీ కొత్త ఆర్గానిజమ్స్ కింద ఫామ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ న్యూ ఆర్గానిజమ్స్ అనమాట. ఇవి ఫస్ట్ అవి ఎలా బ్రేక్ అవుతున్నాయి అంటే ఫ్రాగ్మెంట్ అంటే ముక్కల కింద డివైడ్ అవుతాయి. ఆ పేరెంట్ సెల్ నుంచి అవి ముక్కల కింద డివైడ్ అయ్యి ఎవ్రీ ఫ్రాగ్మెంట్ అనేది మళ్ళీ న్యూ ఆర్గానిజమ్స్ అనేది ఫామ్ చేస్తాయి. ఇలాగా ఇది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఇలాంటి ప్రాసెస్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ రీజనరేషన్ చూసినట్లయితే సర్టెన్ మల్టీసెల్యులర్ యానిమల్స్ హ్యావ్ ఎనీ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ ఫ్రమ్ దేర్ కట్ బాడీ పార్ట్స్. ఇక్కడ మనకి రీజనరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని మల్టీసెల్యులర్ యానిమల్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ వాటి యొక్క బాడీ అనేది ఎక్కడ కట్ అయిందో అక్కడ మళ్ళీ అది రీప్రొడ్యూస్ అనేది జరగడం అనేది మనం చూస్తాం అనమాట. దాన్నే మనం రీజనరేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఫ్లనేరియా, హైడ్రా. ఈ ఫ్లనేరియాలో నెక్స్ట్ హైడ్రాలో కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫ్లనేరియాలో మనం చూసినట్లయితే ఇఫ్ దిస్ ఆర్గానిజమ్స్ ఆర్ కట్ ఇంటూ పీసెస్ ఈచ్ పీస్ కెన్ గ్రో ఇంటూ ఏ కంప్లీట్ ఇండివిజువల్. ఇది ఫ్లనేరియా. దీన్ని మనం రీజనరేషన్ మనం చూసినట్లయితే సర్టెన్ మల్టీ సెల్యులర్ యానిమల్స్ హ్యావ్ ఎనీ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ ఫ్రమ్ దేర్ కట్ బాడీ పార్ట్స్. ఇక్కడ మనం రీజనరేషన్లో మనం చూసినట్లయితే మల్టీ సెల్యులర్ యానిమల్స్లో మనకి దాని యొక్క బాడీలో ఏదైనా పార్ట్ అనేది కట్ అయిందనుకో అది మళ్ళీ రీప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. రీప్రొడ్యూస్ చేయడం వల్ల అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. అక్కడ నార్మల్గా మనం ఎగ్జాంపుల్కి ఫ్లనేరియా, హైడ్రాలో మనకి రీజనరేషన్ ప్రాసెస్ అనేది మనం చూడొచ్చు. ఫ్లనేరియాలో మనం చూద్దాం. ఇఫ్ దిస్ ఆర్గానిజమ్స్ ఆర్ కట్ ఇంటూ పీసెస్, మనం ఈ ఫ్లనేరియా ఆర్గానిజమ్స్ని మనం ఇక్కడ కట్ చేసాం, 3 పీసెస్ కింద కట్ చేసాం అనుకోండి. ఈచ్ పీస్ కెన్ గ్రో ఇంటూ ఏ కంప్లీట్ ఇండివిజువల్. మళ్ళీ ఒక్కొక్క పీస్ మనకి కంప్లీట్ ఇండివిజువల్ అంటే కంప్లీట్ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అయిపోయింది అనమాట. ఇలాగా మనకి ఒక ఆర్గానిజం అనేది దాని బాడీలో ఏదైనా పార్ట్ అనేది కట్ అవుతే అక్కడి నుంచి అది కంప్లీట్ ఆర్గానిజంని కంప్లీట్ ఇండివిజువల్ అనేది ఫామ్ చేస్తుంది. దీన్ని మనం రీజనరేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఫ్లనేరియాలో కూడా అంతే. దాని బాడీ అనేది కట్ అయిపోయిన అది మళ్ళీ ఆ కట్ అయిపోయిన బాడీ పార్ట్ అనేది మళ్ళీ కంప్లీట్ ఇండివిజువల్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం ఫ్లనేరియా చెప్పొచ్చు, హైడ్రా చెప్పొచ్చు. నెక్స్ట్
బడ్డింగ్ ఇన్ హైడ్రా. హైడ్రాలో బడ్డింగ్ మనం చూసినట్లయితే హైడ్రా కెన్ రీప్రొడ్యూస్ బై అనదర్ ఏసెక్సువల్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్. హైడ్రాలో బడ్డింగ్ మనం చూసినట్లయితే ఇది కూడా ఒక ఏసెక్సువల్ మెథడ్ అని చెప్తున్నారండి. హైడ్రాలో బడ్డింగ్ అనేది మనం చూసినట్లయితే ఇది కూడా మెథడ్ ఆఫ్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్. ఇక్కడ మనకి హైడ్రా హ్యావ్ రీజనరేటివ్ సెల్స్ ఇన్ దేర్ బాడీస్. హైడ్రాలో కూడా రీజనరేటివ్ సెల్స్ అనేవి వాటి యొక్క బాడీ మీద ఉంటాయి అన్నమాట. దే యూజ్ దిస్ సెల్స్ టు ప్రొడ్యూస్ స్మాల్ బర్డ్స్ ఆన్ దేర్ బాడీస్. ఇవి ఏం చేస్తాయి, సెల్స్ అనేవి వాళ్ళ యొక్క బాడీ మీద బర్డ్స్ అనేది ఫామ్ చేస్తాయి అన్నమాట. వాటి యొక్క బాడీ మీద బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది హైడ్రా అనమాట. ఈ హైడ్రా అనేది ఏం చేస్తుంది, దాని యొక్క బాడీ మీద అవి స్మాల్ బర్డ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. ఈ స్మాల్ బర్డ్స్ ఏం చేస్తాయి, దీస్ బర్డ్స్ గ్రో ఇన్ సైజ్ అండ్ బికమ్స్ బిగ్. ఈ స్మాల్ బర్డ్స్ అనేవి పెద్దగా అంటే బిగ్గా అనేది ఫామ్ అయ్యి దే గెట్ సపరేటెడ్ ఫ్రమ్ ద పేరెంట్ ఆర్గానిజమ్స్ అండ్ గ్రో ఇన్ టు అన్ ఇండివిజువల్. ఇక్కడ హైడ్రాలో మనకి బర్డ్స్ అనేవి ఫామ్ అవుతున్నాడు బాడీ మీద. ఆ బర్డ్స్ అనేవి ఏం చేస్తాయి, స్మాల్ బర్డ్స్ అనేవి గ్రో బిగ్ అయ్యి పెద్దగా అయ్యి అవి నెక్స్ట్ ఏం చేస్తాయి, పేరెంట్ సెల్ డివైడ్ అయ్యి ఇండివిజువల్గా గ్రో అవుతాయి అన్నమాట. ఇది బడ్డింగ్ ఇన్ హైడ్రా. హైడ్రాలో బడ్డింగ్ అనే ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్లో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ తీసుకున్నాం. ప్లాంట్స్లో రూట్స్, స్టెమ్స్, లీవ్స్ వీటన్నిటిని మనం ఏం చెప్పచ్చు, ప్లాంట్స్లో ఉండే స్టెమ్స్ని, లీవ్స్ని, బడ్స్ని, రూట్స్ని వీటన్నిటిని మనం వెజిటేటివ్ పార్ట్స్ అని చెప్పచ్చు. ఓకే, ప్లాంట్స్లో ఉండే పార్ట్స్ అయిన స్టెమ్స్, లీవ్స్, అలాగే బడ్స్, రూట్స్ వీటన్నిటిని మనం వెజిటేటివ్ పార్ట్స్ అని చెప్తాం అనమాట. ఫ్లవర్ ఒకటి రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. రిమైనింగ్ మనకి ఇవన్నీ వెజిటేటివ్ పార్ట్స్. ఇన్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ త్రూ దేర్ వెజిటేటివ్ పార్ట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఈ ప్లాంట్స్లో వెజిటేటివ్ పార్ట్స్ అయిన రూట్ కానీ, స్టెమ్ కానీ, లీఫ్ కానీ, బడ్స్ కానీ కూడా మనకి రీప్రొడ్యూస్ అనేవి చేస్తాయన్నమాట. ఇలాగ ప్లాంట్స్లో ఈ వెజిటేటివ్ పార్ట్స్ అనేవి రీప్రొడ్యూస్ చేయడాన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్తాం. ఇక్కడ మనకి స్టెమ్ కటింగ్, లేయరింగ్, గ్రాఫ్టింగ్ ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనం ఈ స్టెమ్ కటింగ్, అలాగే లేయరింగ్, గ్రాఫ్టింగ్ అనేది చూస్తాం. స్టెమ్ కటింగ్ అనేది మనం షుగర్ కేన్లోని, గ్రేప్స్లోని చూడొచ్చు అనమాట. ఇక్కడ స్టెమ్ కటింగ్ ద్వారా మనం కొత్త ఆర్గానిజమ్స్ని ఫామ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లేయరింగ్ చూసినట్లయితే మనకి ఇక్కడ రోజెస్, స్ట్రాబెర్రీస్ అనమాట. ఈ లేయరింగ్ మనం ఎక్కువగా రోజెస్లోని, స్ట్రాబెర్రీస్లోని చూస్తాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ మనం మొత్తం స్టెమ్ కటింగ్లో, లేయరింగ్లోని, గ్రాఫ్టింగ్లోని చూస్తాం అనమాట. ఈ స్టెమ్ కటింగ్ అనేది మనం ఎందులో చూడొచ్చు అంటే షుగర్ కేన్, అలాగే గ్రేప్స్లో చూడొచ్చు. లేయరింగ్ అనేది రోజెస్లోని, స్ట్రాబెర్రీస్లోని చూడొచ్చు. గ్రాఫ్టింగ్ వచ్చి మ్యాంగో, గోవా ఇలాంటి వాటిలో మనకి ఈ గ్రాఫ్టింగ్ ప్రాసెస్ అనేది మనం చూస్తాం అనమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అడ్వాంటేజ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్లాంట్ గ్రోత్ వెజిటేటివ్ ప్రాపగేషన్స్ కెన్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్ సోనర్ దెన్ దోస్ గ్రోన్ ఫ్రమ్ సీడ్స్. ఫాస్ట్గా ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ దిస్ టెక్నిక్స్ enable the propagation of seedless plants like bananas, oranges, roses, jasmines. సీడ్లెస్ ప్లాంట్స్ అనేవి ఈ మన వెజిటేటివ్ ప్రాపగేషన్ యొక్క టెక్నిక్స్ ద్వారా మనం సీడ్లెస్ ప్లాంట్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. ఏంటి అంటే బనానాస్, అలాగే ఆరెంజెస్, రోసెస్, జాస్మిన్ అనేవి. నెక్స్ట్ ప్లాంట్ ప్రొడ్యూస్ త్రూ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఎగ్జిబిట్ జెనెటిక్ సిమిలారిటీ టు ద పేరెంట్ ప్లాంట్ ఎన్ష్యూరింగ్ దే ఇన్హెరిట్ ఆల్ ఆఫ్ ఇట్స్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ప్లాంట్స్ అనేవి ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని సిమిలారిటీ సేమ్ పేరెంట్ ప్లాంట్లో ఎలా ఉన్నాయో అలాగా క్యారెక్టర్స్ అనేవి, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. నెక్స్ట్ రీప్రొడక్షన్ త్రూ లీవ్స్. ఇక్కడ మనకి రీప్రొడక్షన్ లీవ్స్తో ఎలా జరుగుతుందో చూద్దాం. ఇన్ బ్రయోఫిల్మ్ సర్టెన్ బర్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద notches of their leaves. These birds are called
ఫిల్లస్ బర్డ్స్. ఇక్కడ మనకి లీవ్స్లో లీవ్స్ నుంచి రీప్రొడ్యూస్ అనేది జరగడం అనేది చూస్తాం అనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం బ్రయోఫిల్లంలో చూడొచ్చు అనమాట. బ్రయోఫిల్లంలో ఏంటంటే వాటి వాటి యొక్క లీవ్స్ యొక్క చివర్లో మనకి బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ బడ్స్ ద్వారా మనకి కొత్త లీవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే మనం అలా ఫామ్ అయ్యే ఆ బడ్స్ని మనం ఎపిఫిల్లస్ బడ్స్ అని చెప్పొచ్చు అనమాట. లీవ్స్లో రీప్రొడ్యూస్ అనేది ఎందులో చూడొచ్చు అంటే మనం బ్రయోఫిల్లంలో చూడొచ్చు అని చెప్పాం కదా. బ్రయోఫిల్లంలో వాటి యొక్క నోట్స్లో మనకి ఇక్కడ బడ్స్ అనేవి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. వాటిని మనం ఎపిఫిల్లస్ బడ్స్ అని చెప్పాం కదా. సో వీటి నుంచి మనకి కొత్త లీవ్స్ అనేవి, కొత్త ప్లాంట్స్ అనేవి ఫామ్ అవడం అనేది చూస్తాం అనమాట. వెన్ దిస్ బర్డ్స్ టచ్ ద సాయిల్ దే జెర్మినేట్ ఇంటూ న్యూ ప్లాంట్స్. ఎప్పుడైతే ఈ లీవ్స్లో ఫామ్ అయిన బడ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఎపిఫిల్లస్ బడ్స్ అంటున్నాం కదా. ఈ బడ్స్ అనేవి ఎప్పుడైతే సాయిల్ని టచ్ చేసాయో అక్కడ అవి వెంటనే జెర్మినేట్ అయ్యి న్యూ ప్లాంట్స్ అనేవి ఫామ్ అవడం అనేది మనం చూడొచ్చు అనమాట. ఇది మనకి లీవ్స్లో రీప్రొడ్యూస్ అనమాట. ఎగ్జాంపుల్కి ఇది చాలా ఇంపార్టెంట్, బ్రయోఫిల్లంలో జరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ చూసినట్లయితే ఇది మనం రైజోపస్లో చూడొచ్చు. రైజోపస్ ఏ కామన్ బ్రెడ్ మోల్డ్ reproduce through a process called sporangiospour formation. ఇక్కడ మనకి రైజోపస్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇది కామన్ బ్రెడ్ మోల్డ్. మనం తినే బ్రెడ్లో మనం ఈ రీప్రొడ్యూస్ ప్రాసెస్ అనేది చూడొచ్చు అనమాట. ఈ బ్రెడ్లో మనం ఈ రీప్రొడ్యూస్ ప్రాసెస్ చూడడం మనకి అక్కడ రైజోపస్ అనేది కనిపిస్తుంది అంటున్నాం కదా. ఈ ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే స్పోరాంజియోస్పోర్ అని చెప్తాం అనమాట. ఈ ప్రాసెస్ మనం స్పోరాంజియోస్పోర్ ఫార్మేషన్ అని చెప్తాం. స్పోర్ ఫార్మేషన్ దీన్నే స్పోర్ ఫార్మేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బ్రెడ్ మోల్ అనేది తీసుకున్నాం. బ్రెడ్ మోల్ మనం ఒక బ్రెడ్ మోల్ తీసుకుని దాన్ని టచ్ చేసి దాన్ని ఒక 1 వీక్ పాటు మాయిశ్చర్ ప్లేస్లో పెట్టినట్లయితే అక్కడ దాన్ని తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అక్కడ రైజోపస్ అనేది ఫామ్ అవడం అనేది మనం చూస్తాం అనమాట. ఆ రైజోపస్ని మనం ఒక మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇలాగా స్పోరాంజియోస్పోర్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇది రైజోపస్ అనమాట. ఈ రైజోపస్లో మనకి ఇక్కడ వీటిని మనం స్పోర్స్ అంటాం. ఈ స్పోర్స్ నుంచి మనకి న్యూ రైజోపస్ అనేది ఫామ్ అవ్వడం మనం ఈ స్పోర్స్ ద్వారానే చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ నోన్ యాజ్ స్పోరాంజియా డెవలప్డ్ ఎట్ ద టిప్స్ ఆఫ్ రైట్ ఫిలమెంటస్ స్ట్రక్చర్స్ కాల్డ్ హైఫే. ఇక్కడ మనకి స్పోర్స్లో ది స్పోర్స్ కెన్ దెన్ డిస్పర్స్ అండ్ జెర్మినేట్ అండర్ సూటబుల్ కండిషన్స్ గివింగ్ రైజ్ టు న్యూ రైజోపస్ ఫంగై. ఇక్కడ మనకి ఈ స్పోర్స్ అనేవి వాటి యొక్క డిస్పర్స్ టైంలో అంటే అవి స్పోర్స్ అనేవి బ్రేక్ అయ్యే టైంలో అక్కడ అంటే కండిషన్స్ వాటి యొక్క సూటబుల్ కండిషన్స్ అక్కడ మనకి ఒక టైం వచ్చేటప్పుడు అంటే దాని యొక్క సూటబుల్ కండిషన్ టైంలో అవి ఏం చేస్తాయంటే ఈ స్పోర్స్ అనేవి డిస్పర్స్ అవుతాయి అన్నమాట. అంటే బ్రేక్ అవ్వడం వల్ల అక్కడి నుంచి రైజ్ టు న్యూ రైజోపస్ ఫంగై. ఇక్కడి నుంచి మనకి న్యూ రైజోపస్ ఫంగై అనేది బయటికి రావడం అనేది మనం అప్పుడు చూడొచ్చు అనమాట. అలాగా రైజోపస్ నుంచి న్యూ రైజోపస్ ఫంగై అనేది ఫామ్ అవుతుంది. ఎలాగా స్పోర్స్ ద్వారా, ఈ స్పోర్స్ ఫార్మేషన్ ద్వారా. సో ఈ స్పోర్స్ అనేవి అలా ఫామ్ అయిన ఈ స్పోర్స్ అనేవి వాటి యొక్క సూటబుల్ కండిషన్లో అవి డిస్పర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ డిస్పర్స్ అవ్వడం ద్వారా మనకి న్యూ రైజోపస్ ఫంగై అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇదంతా మనం బ్రెడ్ మోల్డ్లో చూడొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏసెక్సువల్ రీప్రొడక్షన్, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అలాగే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్.